బంగారం పైన వచ్చే కస్టమ్ డ్యూటీని 15% 6% ఉండే 6% నుండి 15% చేసింది. జనాలకు అందరికీ వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బంగారం రేటు ఒకవేళ పెరిగితే ఇంకా మంచిది, సరాబ్ దున్నం వాళ్ళకు లేకపోతే హౌస్ లోళ్ళకు అందరికీ మంచిది అనిపిస్తుంది. కానీ బంగారం రేట్లు పెరిగితే అల్టిమేట్లీ లాస్ ప్రజలకు, అల్టిమేట్లీ లాస్ కస్టమర్స్కి లాస్ అన్నప్పుడు మనకు లాసే. అది బంగారం రేట్లు పెరుగుతున్నాయి. దాని తర్వాత దీనిపైన ఉన్న రెస్ట్రిక్షన్స్ అనేది పెరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ ఏ విధంగా అయితే బంగారం దేశం లోపల బంగారం వస్తుంది దానిపైన కూడా డ్యూటీస్ అనేది చాలా పెరుగుతున్నాయి అన్నమాట. మరియు బంగారం వెండి కొనకుండా కస్టమర్స్ ఎవరు బంగారం వెండి కొనకుండా సంవత్సరం వరకు కొనొద్దు అని ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. ఇలాంటప్పుడు దాదాపు దేశంలోని 1 కోటి మంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దీనిపైన డిపెండెంట్ ఉన్నారు. కోటి పైన ఉన్నారు కానీ తక్కువ లేరు. 1 crore మెంబర్స్. కానీ బయట నుండి చూస్తే ఓన్లీ మన ఏమంటారు సరాబ్ బజార్ దుకాణం వాళ్ళు లేకపోతే కారీగర్లు ఒకటే కాకుండా ఎంతో మంది దీనిపైన డిపెండెంట్ ఉన్నారు. క్యాడ్ డిజైనర్స్ ఉన్నారు, జ్యువెలరీ డిజైనర్స్ ఉన్నారు, మరి ముత్యాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, రవ్వలు అమ్మే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా హౌస్ లోలు ఉన్నారు, కరగబెట్టే వాళ్ళు ఉన్నారు.